యేసు ప్రభువుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఈ వాక్యం బయట కూడా చాలా మంది వింటున్నారు. యేసు ప్రభులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం, నాకు ఇప్పుడు వచ్చిన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషి కూడా దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలంటే కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమని ప్రభు చెప్పారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడన్నాడు. హల్లెలూయా. మామూలుగా మనం ఒక వెహికల్లో ప్రయాణం చేయాలంటే ఆ ఇంజన్ కీ ఓపెన్ చేస్తేనే అది స్టార్ట్ అవుతుంది. లేకపోతే ఎక్సలేటర్ పనిచేయదు, గేర్లు కూడా పనిచేయవు. టూ వీలర్ అనుకుందాం, ఇంజన్కి లేకుండా ఎంత కొట్టినా కూడా ఏమైనా ఫలితం ఉందా? ఏం ఫలితము లేదు. కొట్టి కొట్టి మనిషి అలసిపోవాల్సిందే కానీ ఇంజన్ కీ లేకపోతే ఇంజన్ స్టార్ట్ కాదు. ఈ లోకంలో మనుషులు అలసిపోతున్నారు, ఆశపడుతున్నారు ఆత్మీయ జీవితం కొరకు, అయితే అలసిపోతున్నారు. ఎందుకంటే సరైన కీ వారికి తెలియదు. యేసు ప్రభు ఉన్నటువంటి ఒక కీ ద్వారానే మన ఆత్మీయ జీవితం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అంతేకాదు, అది కొనసాగుతుంది. బైబిల్ చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. సాధారణంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తిని బైబిల్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ కొరకు వినియోగిస్తున్నాం. అంటే ఏ భాషలో అయినా, ఏ వయసులో ఉన్నవారైనా, ఏ ప్రాంతం వారైనా దేవుని వాక్యాలు కంఠాపాఠం చేస్తే వాళ్ళకి బహుమానాలు ఇస్తున్నాం. 100 వాక్యాలు కంఠాపాఠం చేసిన వాళ్ళకి 1000 రూపాయలు, 500 వాక్యాలు కంఠాపాఠం చేసిన వాళ్ళకి 5000 రూపాయలు, 1000 వాక్యాలు కంఠాపాఠం చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తున్నాం. వేరే దాంట్లకి నేను ఖర్చు పెట్టలేదు. దేవుడు నాకు ఇచ్చిన, ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ఆ పని చేయట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని అలా చేస్తున్నాను. అయితే ఫిలిప్ సార్ వచ్చి, మరి మేము మందిరం కట్టుకుంటున్నాం, మీరు ఏమైనా చేయాలంటే నేను చెప్పాను, నేను ఏదో కొంత చేస్తాను సార్ మీ పైన ఉన్న అభిమానంతో బట్టి. అయితే నేను ఎక్కువ చేయాలంటే మీ మందిరంలో చాలా మందితో వాక్యాలు కంఠాపాఠం చేయించండి. మీకు 1,00,000 రూపాయలు నా దగ్గర నుంచి కావాలంటే 100 మందితో 100 వాక్యాలు కంఠాపాఠం చేయించి నేను తప్పక హెల్ప్ చేస్తానన్నాను. కాబట్టి ముఖ్యంగా మందిరం చాలా పనులు ఉన్నాయి, నాకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందో. కాబట్టి నేను మందిరంలో ఉన్న యవనస్తులను, సభ్యులను ఏమి కోరుతున్నానంటే, మీరందరూ వాక్యం కంఠాపాఠం చేయాలి. నా దగ్గరికి ఎవరు వచ్చినా ఇదే చెప్తున్నాను, వాక్యం కంఠాపాఠం చేస్తే మీకు దేవుడు ఆత్మీయంగాను దీవిస్తాడు, ఇహలోక సంబంధంగా కూడా దీవిస్తాడు. కాబట్టి నేను కంఠాపాఠం చేసిన వారికి నేను డబ్బులు ఇవ్వగలను. మీరు కంఠాపాఠం చేసి అవన్నీ రాసి సార్ చేతికిస్తే సార్ నాకు వచ్చి ఇస్తాడు. అప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసి ఇక్కడికి వస్తాం. 20 మంది ఉంటే చాలు, వస్తాం. మేము వచ్చి అప్పుడు మరి నేను గిఫ్ట్ ఇస్తాం. నేనేమంటున్నానంటే, మీకు వచ్చిన గిఫ్ట్ అంతా, అలాగొచ్చిన గిఫ్ట్ని మీరు ఈ మందిరానికి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. నేను నాకున్న కొంత ఆస్తిలో దేవుని కొరకు నేను ఇవ్వడం ప్రారంభించాను. మరి దేవుడు నన్ను విస్తారంగా ఆశీర్వదించాడు. కాబట్టి మీరు ఈసారి ఏం చేయాలంటే, మా మందిరం కొరకు నేను 100 వాక్యాలు కంఠాపాఠం చేస్తాను. ఆ 100 వాక్యాలు కంఠాపాఠం చేస్తే ఆ వచ్చిన 1000 రూపాయలు మీరు మందిరానికి ఇస్తే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం మీరు నేర్చుకుంటే మీకు చాలా మంచిది. అయితే కూడా మరి ఫిలిప్ సారు నాకు సహాయం చేశాడు కాబట్టి మరి నేను కొంత ఆయన చేయకపోతే బాగుండదని మరి సంఘం కొరకు నేను ఒక 10,000 రూపాయలు గిఫ్ట్గా ఇస్తున్నాను. మరి ఎవరి పేర్లో రాసుకుంటే నాకు తెలియదు, ఫిలిప్ గారిని తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి,
అది మీకు అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, ఈ రాత్రి మీ పరిశుద్ధాత్మ సహాయముతో మీ యొక్క బిడ్డలు వాక్యపు ఇన్స్పిరేషన్ కలుగుటకు సహాయం చేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మన దగ్గర కోరుకున్న విషయాలు చాలా కొన్ని, మనం ప్రభు దగ్గర అడుగుతున్న విషయాలు చాలా ఎక్కువ. ఆయన శిష్యులను అడిగినటువంటి విషయాల్లో, లేక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయాల్లో ఏంటివంటే, ఆయన వారితో అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలా కాలంగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం. మనం చాలా విషయాలు యేసు ప్రభుని అడుగుతా ఉన్నాం. అయితే ఆయన అడిగిన విషయంలో చాలా విషయాలు అడిగాడు ఆయన కూడా. అయితే ఈ విషయం మనలో ఎంతమంది ఆయన మాటలు మన హృదయంలో నిలుపుకున్నాం? దయచేసి చేతి చూపించండి. ఎంతమంది ఆయన వాక్యాలు కంఠపాఠం చేసి హృదయంలో నిలుపుకున్నారు? దేవుడు చెప్పింది చేయడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే అది మనకు క్షేమం. భక్తుడు అన్నాడు, నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. కాబట్టి దేవుని మాటలు క్షేమ సాధనములని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ఆ మాటలు మన హృదయంలో ఉంటే అవి క్షేమాన్ని కలిగిస్తాయి, మనకు మంచిని కలుగజేస్తాయి. అందుకే యేసు ప్రభు అక్కడ అంటున్నాడు, ఆయన్ను అడగడానికి ముందుగా ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏంటా కండిషన్ అంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. గమనించండి, దాన్ని ఇంకొక రకంగా ఆలోచన చేస్తే, నా యందు మీరు మీ యందు నా మాటలు లేకపోతే మీరు ఏమీ అడగద్దు. అంతేనా? అంతే కదా. ఆయన ఏం చెప్తాడంటే, ఇంగ్లీష్లో ఇఫ్ అన్న మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. తెలుగులో కూడా నిలిచి ఉన్న ఎడల, నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి. యేసుప్రభు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నాడంటే, ఆయన మాటలు మన హృదయంలో ఉంటేనే మనం సరైన విషయాలు దేవుణ్ణి అడుగుతాం. హల్లెలూయా. ఆయన మాటలు మన హృదయంలో లేకపోతే మనం చాలా పనికిరాని విషయాలు అడుగుతాం. మన కన్నులు కోరుకునేటివి అడుగుతాం, మన మనస్సుకు ఇష్టమైనవి అడుగుతాం. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలీయులు తమకిష్టమైనవి వారు కోరుకొని తమ ప్రాణానికి క్షీణత కలుగజేసుకున్నారంట. కాబట్టి మన జీవితంలో కూడా యేసు మాటలు మన హృదయంలో లేకపోతే మనం ఏవేవో అడుగుతాము, ఎన్నో కష్టాలు తెచ్చుకుంటాం. అమ్మాయి బాగుంటే చాలు పెళ్లి చేసేసుకుందాం అనుకుంటారు. కానీ దేవుని నడిపింపు లేకపోతే అంతా గందరగోళమే. పెళ్లి సంబంధాల్లో బైబిల్లో ఒక విచిత్రమైన జంట ఉంది. ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు మంచి వివాహం చేయాలనుకుంటారు. అబ్బాయి మంచిగా ఉండాల, వీళ్ళు కూడా అమ్మాయి మంచిగా ఉండాలని కోరుకుంటారు. అయితే బైబిల్లో ఒక విచిత్రమైన జంట, అబీగయేలు. ఆమె గురించి చాలా మంచి, ఆమె యొక్క సుగుణవతి, జ్ఞానవతి, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. ఆమెకు ఒక భర్తను సెలెక్ట్ చేశారు ఇంట్లో వాళ్ళు. ఎవరు? వాడి పేరు నాబాలు. అతని గురించి ఏం చెప్తుందంటే, వాడొక మూర్ఖుడు, పనికిమాలినోడు, బుద్ధి లేనోడు, చాలా విషయాలు చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంట్రా ఇట్లా వాడిని ఎలా ఎతికి పెట్టారు వాళ్ళ కూతురు కంటే. ఉన్న విషయం ఏంటంటే, వాడి దగ్గర డబ్బు ఉంది, నాబాల్ దగ్గర డబ్బు ఉంది, అందుకని పెళ్లి చేశాడు. పిల్లరా, మన జీవితంలో డబ్బు ఉందనో, అందంగా ఉందనో పెళ్లి చేసుకుంటే, లేకుంటే ఇంకేమైనా మనం కోరికలు కోరితే దానివల్ల చాలా నష్టం ఉంది. కాబట్టి ఏ విషయమైనా, పెళ్ళని కాదు, ఏ విషయమైనా సరే మనం చక్కగా దేవుణ్ణి అడగాలంటే బైబిల్ చెప్తుంది, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు నిలిచి ఉంటే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే, దేవునితో సరి అయిన అనుబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా.
సరి అయిన అనుబంధం ఏర్పడినప్పుడు సరి అయినటువంటి విషయాలు మనము ఆలోచన చేస్తాం, సరి అయిన విషయాలు ప్రార్థన చేస్తాం, మన జీవితంలో సరిగా మనము నడుచుకుంటాం. అందుకే ప్రభు అన్నాడు, నా మాటలు మీ మీ మనసులో నిలిచి ఉండాల, మీలో ఉండాలవి. లేకపోతే మీకు నాకు అనుబంధం సరిగా ఏర్పడదు. మీరు ప్రభువా ప్రభువా అని పిలుస్తూనే ఉంటారు, నేను చెప్పినవేవి మీరు చేయరు. మీరు నన్ను స్తుతిస్తూ ఉంటారు, మీ హృదయాలు నాకు దూరంగానే ఉంటాయి. కారణం ఏంటంటే నా మాటలు మీలో లేవు. కాబట్టి ఈ బైబిల్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మనకు సరైనటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఆయన నడిపింపు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మన జీవితంలో కావాలంటే ఆయన మాటలు మనం కంఠపాఠం చేయాలి, పిల్లలకు నేర్పించాలి. పెద్దలు నేర్చుకోకపోతే పిల్లలు నేర్చుకుంటారా? పిల్లలు నేర్చుకోమని చెప్పలేరు పెద్దలు. ఎందుకంటే వాళ్ళు వెంటనే అడిగారు అనుకో, మమ్మీ నీకు ఎన్ని వస్తాయంటే తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం మాట్లాడరు. బైబిల్ చెబుతుంది, నీవు కూర్చున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు నడుచున్నప్పుడు, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు నీ పిల్లలతో నువ్వు దేవుని మాటలు మాట్లాడాలని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. అయితే ఎంతమంది క్రైస్తవ కుటుంబాలు దాన్ని పాటిస్తున్నాయి? పడుకున్నప్పుడు పాలిటిక్స్, లేచినప్పుడు ఇంకెవరో గురించి మాట్లాడడం, నడుస్తున్నప్పుడు ఇంకెవరి గురించో మాట్లాడడం. భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఏంటంటే, ఆత్మీయ జీవితం భ్రష్టు పట్టడానికి కారణం నేను అనుకుంటాను కీలకమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని మాటలు మన జీవితంలో లేవు. ఆయన మాటలు ఉంటే అది ఎంతో శ్రేయస్కరం. ఆయన మాటలు మన జీవితంలో ఉంటే బైబిల్ చెబుతుంది మనం సమస్తము కలిగి ఉన్నట్టే. భక్తుడు అన్నాడు, వెండి బంగారముల కంటే నీ వాక్యము నాకు ఇష్టమని చెప్పాడు. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీ వాక్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్టు సంతోషిస్తా అంటున్నాడు. ఎన్ని కంపారిజన్స్ పెట్టాడు. మనకు కొవ్వు మెదడు ఇష్టమే కానీ వాక్యం అయితే ఇష్టం లేదు. చాలా ఇష్టం కొవ్వు మెదడు అంటే. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. ఓసారి ఓ జంతువుని పట్టుకొని కోస్తున్నారు 30 ఏళ్ళ కిందట. ఆదివారం అక్కడ కోస్తారు, అందరూ కూడా ఆడపోయి మటన్ తెచ్చుకుంటారు. మీరు నమ్ముతారు నమ్మరు, నేను జోకులేని సాధారణంగా అది పడేసినప్పుడు అది తప్పించుకొని లేచి పరిగెత్తిపోయింది. అక్కడ మాంసం కొనేకపోయేవాళ్ళు నిజంగా ఏడుస్తున్నారంటండి. కండ్లో నీళ్లు జల 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 రాలుతున్నాయంటే, ఈరోజు మాకు మాంసం లేదే అని. ఇజ్రాయేలీలు బైబిల్లో మాంసం కొరకు ఏడ్చారంటే నేను నమ్మలే. కానీ శాంటోరియంలో వాళ్ళు ఏడ్చింది చూసి నమ్మిన. అంటే మన జీవితాల్లో మాంసం కొరకు, తిండి కొరకు అంత ఆశ ఉంది మనకు తెలియదు, అది బతకలేం. అయితే ఆ స్థానంలో దేవుని మాటలు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. దావీదు అది పెట్టుకున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టు. క్రొవ్వు మెదడు దొరికినట్టు విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె సంతోషించింది. వెండి బంగారముల కంటే నీ మాటలు నాకు ఇష్టం. కాబట్టి దేవుని మాటల విలువ మనం గ్రహిస్తే ఆయన మాటలు మనం కంఠపాఠం చేస్తాం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? రక్షణ. మొదటి వర్తమానంలో విన్నట్టుగా పాప క్షమాపణ ఉండాలి, విమోచన అనుభవం ఉండాలి, ఆయన ఇచ్చే విశ్రాంతిని తీసుకోవాలి, ఆయన కొరకు జీవించాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. ఎవరెవరు చెప్పిన మాటలు ఉంటాయి. కారణం ఏమిటంటే ఆయన మాటల పైన మనకి ఇష్టము లేదు. ప్రియులారా, దేవుని కృప వలన మరి యేసు ప్రభు మాటలంటే నాకు చాలా ఇష్టం. కొండ మీద ప్రసంగం 111 వచనాలు ఉంది. 111 వచనాల్లో నేను తెలుగు భాషలో చేసినాను, ఇంగ్లీష్ భాషలో కంఠపాఠం చేశాను. దేవుని చిత్తమైతే తమిళ భాషలో చేయాలనుకుంటున్నాను. 119వ కీర్తన కూడా. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఎలాంటి జీవం ఉందంటే హెచ్కేల్ గ్రంథంలో ఆయన జీవాన్ని ఊదినప్పుడు ఎండిపోయిన ఎముకలు
ఒకదానికొకటి కలుసుకొని అవి మహాసైన్యమై నిలబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు మన జీవితంలో తీసుకుంటే మన జీవితంలో ఎండిపోయినవి, కుళ్ళిపోయినవి, చెడిపోయినవి వాటన్నిటికీ జీవము కలిగి మనం దేవుని కొరకు మహాసైన్యంగా నిలుస్తాం. హల్లెలూయా. ఎక్కడ వీళ్ళు సైన్యమైపోతారో అని సైతాను మనల్ని బైబిలే చదవనివ్వదు, బైబిలు విననివ్వదు. ఎందుకంటే ఒక ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఒక శవాన్ని మహాసైన్యంగా చేసే శక్తి ఈ వాక్యానికి ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు వాక్యం చదవాల, యేసు మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. చాలా మాటలు ఉన్నాయి కదా యేసు ప్రభు మాటలు. కాబట్టి ఈ రోజు నుంచి ట్రై చేయండి. ఇందాక సారు నేను వెళ్ళి ఆయనకు ప్రార్థన చేసి వచ్చాం. ఆయనకు ఒక్కటే చెప్పా, ఈ లోకంలో మందులు మనం నమ్ముతున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మాటలు నీ ఎముకలకు సత్యము కలగజేస్తాయి, నీ దేహానికి ఆరోగ్యం ఇస్తుందని ఆయన మాటల గురించి బైబిల్ చెబుతుంది. ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? ఎవరు ఏది చెప్పినా అంటే ఆ మందు పనికొచ్చినా పనికి రాకపోయినా ఎవరన్నా ఇటు చెప్పారనుకోండి, అమ్మా నీకు షుగర్ ఉందా, నీకు షుగర్ పోవాలంటే చింతకాయలేకి వంకాయ వేసి, వంకాయలేకి టమాటా వేసి, టమాటాలో కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి దాన్నంతా రుజ్జి నీ తల మీద పెట్టుకుంటే పోతుందంటే పొద్దున్నేకే ట్రై చేస్తారు. నేను చెప్పింది మందు కాదు, చెప్తున్న మాట. అంటే ఇలా మందులన్నీ మనం నమ్ముతాం, కానీ దేవుని వాక్యం చెబుతుంది అది నీ దేహానికి ఆరోగ్యం. హల్లెలూయా. నీ ఎముకలకు సత్తువ, నీ సర్వ శరీరానికి అంటే అన్ని పార్ట్లకి. మనకి చూస్తే వైద్యంలో ప్రతి పార్ట్కి ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రతి పార్ట్కి ఒక డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల. అయితే బైబిల్ చెప్తుంది మన సర్వ శరీరానికి దేవుని వాక్యం చాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మీరు కంఠపాఠం చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. నేనేం చెబుతున్నానంటే క్రైస్తవులనే కాదు, హిందువులైనా వేరే సోదరులైనా కంఠపాఠం చేయాలని నేను వారిని ప్రోత్సహిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి శక్తి తెలిస్తే మనకంటే ఎక్కువ వారు బైబిల్ చదువుతారు. హల్లెలూయా. మనం ఆదివారం మాత్రం వచ్చి ఆరాధన చేస్తున్నాం, వాళ్ళు ప్రతిరోజు ఆరాధన చేస్తారు. హల్లెలూయా. మనం స్పెషల్ కూడికలకు మాత్రం చర్చికి వస్తున్నాం, వారికి ఆ యొక్క శక్తి తెలిస్తే ప్రతిరోజు వాళ్ళకు స్పెషల్ కూడికే. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, తెలిసిన దాన్ని వాళ్ళు ఎంతో శ్రమపడి చేస్తున్నారు. నేను ఎవరిని విమర్శించను, మనకంటే వాళ్ళు చాలా పట్టుదల కింద వాళ్ళు. సిగ్గుపడాలి మనం. పొద్దున్నే 5 గంటలకు లేచి తడి బట్టలతో ఊరి బయట ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు ఎన్నో చుట్లు తిరుగుతారు. నువ్వు పొద్దున్నే లేచి బైబిల్ చదవరా అంటే నీకు సిగ్గు లేదు, శరం కూడా లేదు. వాళ్ళు పొద్దున్నే లేచి తడిగుడ్డలతో స్నానం చేసి ఎంత భక్తిగా పోతారు. మరి జీవము కలిగినటువంటి వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి నీవు ఎంత ఆశ కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యంలో శక్తి వారు కూడా తెలుసుకోవాలని, అందుకని మా బైబిల్ ఫౌండేషన్ సంస్థ ఏ మతస్థులు 100 వాక్యాలు కంఠపాఠం చేసినా వారికి కూడా 1000 రూపాయలు బహుమానం ఇస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు చేయగలిగితే మనకంటే ఎక్కువ మేలు పొందుతారని నా నమ్మకం. ఆయన మాటలు మనం కంఠపాఠం చేయాలి, చేస్తే మనకు చాలా మంచిది, చాలా మంచిది. వాళ్ళు ఏం చెప్పినా చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఉందో లేదు కానీ లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఎవరు చెప్పారేమో, గాడిద బొమ్మ మీ అంగట్లో పెట్టుకుంటే వ్యాపారం మీకు బాగవుతుందంటే ప్రతి అంగడిలో నేను గాడిద బొమ్మలు చూసా. 2-3 ఏళ్ళ కిందట నేను చూసా. ఇప్పుడు నాకు తెలియదు. అంటే వాళ్ళు ఎంత ఘనంగా, నమ్మకంగా వాళ్ళు ఎవరైనా మేలు అని చెప్తే అది ఏదైనా చేస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది, ఎలుగెత్తి చెబుతా ఉంది. జ్ఞానం తన స్వరాన్ని వీధుల్లో వినిపిస్తూ ఉంది, సంత వీధుల్లో నిలబడి కేకలేస్తూ ఉంది. ఈ రాత్రి ఇక్కడ నిలబడి కేకలేస్తోంది. ఆ వాక్యం మీకు మేలు. కాబట్టి మనకు రోషం ఉందా? మనం యేసుప్రభు మాటలు కంఠపాఠం చేయడానికి తీర్మానం చేసుకుందామా?
ఆయన ధన్యతలతో ప్రారంభించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంతో ప్రారంభించండి. 5వ అధ్యాయం ప్రారంభంలో మొట్టమొదటిగా ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. కాబట్టి ఈ ధన్యతలు మొదట మీరు కంఠపాఠం చేయండి. హల్లెలూయా. చేయడమే కాదు, వాటిని మీరు అలాగే ప్రార్థన చేయొచ్చు ప్రతిరోజు. ప్రభువా, ఆత్మ విషయమై నాకు దీనత్వం ఇవ్వండి. ఆత్మ సంబంధమైన జీవితం కొరకు దుఃఖపడే మనస్సు ఇవ్వండి. సాత్వికమైన మనస్సు ఇవ్వండి. నీతిగా జీవించడానికి ఆకలి దప్పులు అంటే ఉపవాసం చేయడానికి నాకు సహాయం చేయండి. కనికరం గల మనస్సు నాకు ఇవ్వండి. హృదయ శుద్ధినివ్వండి. సమాధానపరిచే మనస్సు ఇవ్వండి. ఇవి మీరు ప్రార్థన చేసుకుంటే యేసుప్రభు కొండ మీద ప్రసంగం చెప్పాడు, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదిగితే మిగిలినవన్నీ ఆయన మీకు ఇస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు మాటలు కంఠపాఠం చేయాలి. ఈ రోజు నుంచి ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. ఆయన మాటల ప్రకారం ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, అల్పుడైన నన్ను ఇక్కడ నిలవబెట్టారు. మీ మాటలు మా హృదయంలో ఉంటే ఎంతో మంచిదన్నారు ప్రభువా. అది ఎంతో మేలన్నారు. మా శరీరానికి, సర్వ శరీరానికి, మా ఎముకలకు సత్తు అన్నారు. ఏవేవో నమ్మి ఎన్నో పనులు చేశాం ప్రభువా, క్షమించండి. మీ మాట నమ్ముతున్నాం. మీ మాటలు మా హృదయంలో పెట్టుకొని మీ యందు మేము, మా యందు మీ మాటలు నిలిచి ఉంటూ ముందుకు సాగుటకు మీ కృప, మీ దయ, మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఆశపడిన వారందరికీ అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.